హాయ్, వెల్కమ్ టు సిరియాన్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. అదే చెప్పాను కదండి, షిఫ్ట్ అయ్యాము. మొన్నేమో షిఫ్టింగ్ వ్లాగు, తర్వాత పూజ చేసుకునే వ్లాగు మన ఛానల్లో ఉన్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన వ్లాగ్స్ అనమాట. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కమెంట్ పెట్టారు, చాలామంది విష్ చేశారు, లైక్ చేస్తున్నారు. అట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈరోజు ఏంటంటే మార్నింగ్ నుంచి మాకు ఓనర్కి చెప్పామన్నమాట, పాతగా ఉన్న వాళ్ళు సరిగ్గా లేరు, అంటే బాగా క్లీన్గా లేదు, పెయింట్ వేసి ఇవ్వండి, నీట్గా ఉంటుంది మాకు అంటే. ఆయన పాపం ఓనర్ చాలా మంచోడు, ఏ ఇబ్బంది లేకుండా ఒకేసారి వెంటనే వేసిస్తూ ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ నుంచి పెయింట్ వేసారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. కింద వాచ్మ్యాన్ వాళ్ళని అడిగేసి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేయించుకొని, లగేజ్ కూడా కింద వెయిట్ చేస్తుంది, వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. మేము ఇంకా లగేజ్ అంతా పైకి పంపిస్తాం. మేము మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్టింగ్కి వాళ్ళే లోడింగ్, అన్లోడింగ్, అరేంజింగ్, రీఅరేంజింగ్ మొత్తం వాళ్ళే చేస్తారు. ఇప్పుడు పెయింట్ వేసాక ఇల్లు ఎలా ఉంది, తర్వాత సర్దుకున్నాక ఇంకో ఇల్లు ఎలా ఉంది సపరేట్గా చూపిస్తాను. ఇప్పుడు లగేజ్ వచ్చింది, ఆ షిఫ్టింగ్ లాగ్ అది ఏంటి, ఎలా షిఫ్ట్ చేస్తున్నారు, పెయింట్ వేసాక ఇల్లు ఎలా ఉంది చూపిస్తాను అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. వచ్చింది మా లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తున్నారు. స్టడీ టేబుల్, స్టడీ చైర్, బెడ్, వాషింగ్ మిషన్ అంతా షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. మొత్తం వాళ్ళే ప్యాక్ చేసి లోడింగ్, అన్లోడింగ్ మొత్తం వాళ్ళే అనమాట. మొత్తం సామాన్లు అన్లోడ్ చేస్తున్నారు. చూడండి, పెయింట్ వేసాక వెళ్ళి నీట్గా ఉంది. నిన్నంతా అసలుకి చూడలేకపోయాము. చూడండి, ఇప్పుడు అంతా నీట్గా ఉంది. అంతా అరేంజ్మెంట్ చేసుకోవాలి, సర్దుకోవాలి. ఇంకా నాకు తెలిసి ఒక 1 వీక్ పడుతుంది మొత్తం క్లీన్గా నీట్గా పెయింట్ వేయించారు మా ఓనర్. అసలుకి ఆయన ఫస్ట్ పెయింట్ వేయించింది అన్నాడు, తర్వాత ఎంత వీడియో తీసి అసలు బాగలేదండి చూడండి అంటే వెంటనే పెయింట్ వేయించాడు. బాత్రూమ్స్ వరకు మేము కడిగించుకున్నాం శుభ్రంగా, డీప్ క్లీనింగ్ నో బ్రోకర్లో బుక్ చేసుకొని అంత నీట్గా క్లీన్ చేయించారు. ఫ్రిడ్జ్ వచ్చింది పైకి, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకో 1 వీక్ పడుతుంది మొత్తం సెట్ అవ్వడానికి. కబోర్డు బాగానే ఉంది, ఒక అటాచ్డ్ బాత్రూము. కామనే కదా, మళ్ళీ మొత్తం అంతా సెట్ అయ్యాక మళ్ళీ హోమ్ టూర్ పెడతాను, కంప్లీట్ వీడియో మొత్తం ఎలా అరేంజ్ చేసుకున్నాం ఏంటి అనేసి. అక్కడేమో 2nd ఫ్లోర్ నుంచి మొత్తం లోడ్ చేశారు, ఇక్కడేమో 3rd ఫ్లోరు. ఇక్కడ లిఫ్ట్ ఉంది కాబట్టి పర్లేదు, యూజ్ చేసుకుంటున్నారు. కాకపోతే లిఫ్ట్ లేకపోయినా నేను లిఫ్ట్ లేనట్టే మాట్లాడాను, అంటే మొత్తం వాళ్ళు స్టెప్స్ లాగా తీసుకొచ్చేలాగే అనమాట. చూడండి, అన్ని బాక్సులు వస్తూ ఉన్నాయి. ఇలా నీట్గా ఏంటి ఏం డ్యామేజ్ కాకుండా మొత్తం ఇలా సీల్ చేసేస్తారనమాట కవర్ తోటి. ఒక 10 days అయినా పడుతుంది మినిమం, అంటే 2 days అయినా చేసుకోవచ్చు, అంత రిస్క్ లేకుండా నిదానం చేసుకోవచ్చు. బెడ్ కూడా మొత్తం కవర్ చేసేసారు, ఎక్కడ మట్టి కానీ డస్ట్ కానీ ఏం పడకుండా కంప్లీట్ ప్యాక్ చేశారు అనమాట. ఇలా మన చేత ఐటమ్స్ మొత్తం రాపిస్తారనమాట. ఏమేమి ఐటమ్స్ మొత్తం మనం ఇప్పుడు అన్నీ వచ్చాక చెక్ లిస్ట్ లాగా చెక్ చేసుకోవాలి, మొత్తం ఐటమ్స్ వచ్చాయా లేదా అని, ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా. మొత్తానికి అంతా లగేజ్ వచ్చేసింది. ఇంకా మేము సర్దుకోవాలి. చూడండి, అన్ని బాక్సులు అట్లానే ఉన్నాయి. జస్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మాత్రం ఓపెన్ చేసాం. మిగతా ఇవంతా ఇంక సర్దుకోవాలి, ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. చూడండి, బెడ్ అంతా ఇక్కడే ఉంది, బెడ్, బ్యాగ్స్ అన్నీ సర్దుకోవాలి. ఇంకా ఎట్లయినా ఇల్లు మారాలంటే చిన్న విషయం కాదు. లోడింగ్, అన్లోడింగ్, డైలీ మనం ఎన్నో సెట్ చేసుకొని ఉంటాం కదా, ఆ డైలీ అంతా మిస్ అవుతూ ఉంటుంది. ఇంకేమన్నీ సర్దుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. ఈ వీడియో ఇక్కడ సెండ్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.